హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలో కచ్ వర్క్‌ని ఈ శారీ అనమాట. ఇది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసున్నాను. కలర్ కాంబినేషన్ సెట్ అయ్యాయా అని చెప్పేసి. సో, ఆ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఒక సిస్టర్ అడిగారు ఈ వర్క్ చేసి చూపించమని. సో, ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే థ్రెడ్స్ చూడండి. బ్లూ, ఆరెంజ్, గ్రీన్, యెల్లో ఈ 4 కలర్స్ అయితే నేను తీసుకున్నా. మరి సెట్ అయినాయా లేదా మీరు కూడా ఒకసారి చెప్పండి కామెంట్లో. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ డిజైన్ అంతా మొత్తం కంప్లీట్గా ఒక 5 ఫ్లవర్స్ ఉన్నట్లుగా ఉంది కదా. అయితే దాన్ని నేను మధ్యలో వదిలేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ అర్థమవుతుంది. కార్నర్స్ మాత్రమే కుట్టాను, మిడిల్లో ఉన్నది మాత్రం వదిలేసిన అనమాట. అది మిర్రర్ వేద్దామని వదిలేసిన. ఫస్ట్ అది కూడా కంటిన్యూగా కుట్టేద్దామనే ఈ డిజైన్ ఇట్లా వేసుకున్నా, కానీ తర్వాత అనిపించింది నాకు మిర్రర్ వేస్తే బాగుంటుందని. సో అందుకని ఇంకా అదే డిజైన్ ఏం చేయలేం కాబట్టి మధ్యలో వదిలేసి కార్నర్స్ అయితే కుడుతున్నా. ఇక్కడ థ్రెడ్ నేను 2 వరుసలే తీసుకున్నా అనమాట. చాలా చిన్న స్క్వేర్ అనమాట, 3 mm అనుకుంటా. ఎందుకంటే డిజైన్ పెద్దగా ఉంది కదా, మనం మళ్ళీ స్క్వేర్ సైజ్ కూడా పెద్దగా తీసుకుంటే ఇంకా గాడిగా అయిపోతుందని నేను 3 mm తీసుకున్నా. ఆ 3 mmకి 2 వరుసల థ్రెడ్ అయితేనే మంచిగా బాక్స్ ఫిల్ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకొని మనం డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం నీడిల్ పైకి థ్రెడ్ వేసుకోవాలి, కార్నర్కి ఆపోజిట్గా నీడిల్ పెట్టుకోవాలి. నేను మీకు ఇక్కడ నీడిల్ ఎక్కడ పెడుతున్నా, ఎక్కడి నుంచి తీస్తున్నా అని చూపిస్తూ నేను చేస్తున్నాను. మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి మళ్ళీ మిడిల్లో కార్నర్కి ఆపోజిట్గా పెట్టుకోవాలి నీడిల్. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఈ కార్నర్లో పెడతాను. మీకు నీడిల్ పెట్టి చూపించి నేను కుడుతున్నా అనమాట. అసలు యాక్చువల్గా అయితే నేను వాయిస్ ఇస్తూనే ఈ వీడియో చేద్దాం అనుకున్నా, పక్కన నాయిస్ ఎక్కువ ఉందన్నమాట. అందుకే వీడియో చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా. సో ఇదిగోండి ఇక్కడ. సో మొత్తం డిజైన్ మనకి ఇప్పుడు ఈ చిన్న పార్టే చూపిస్తున్నా కాబట్టి కొంచెమే ఉంటుందిలేండి, కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ వరకు అబ్జర్వేషన్ ఎక్కువ పెట్టాలి. మనం నిజంగా ఈ వర్క్ నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం ఇచ్చి తీరాలండి. అయినా ఎక్కువ టైం అయితే ఏం తీసుకోలేదులేండి, ఒక 10 minutes మనది కాదనుకుంటే మీకు ఈ డిజైన్ చాలా క్లియర్గా వచ్చేస్తుంది. చూపించేశాను అనమాట ఈ వీడియోలో. ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్లో తీసాం కదా నీడిల్, మనం కుట్టేటప్పుడు కొంచెం లూజ్గానే పట్టుకోవాలండి, థ్రెడ్ గట్టిగా లాగొద్దు. ఇదిగోండి ఇక్కడ నేను నీడిల్ పెట్టి చూపిస్తున్నా, అక్కడికి థ్రెడ్ వేస్తున్నా అనమాట. సో ఇక్కడ నేను దేని కింద నుంచి తీయట్లేదు, డైరెక్ట్గా ఇప్పటి వరకు అయితే దేని కింద నుంచి తీయలేదు, డైరెక్ట్గా అలా టాకాలు అదే ఏమంటారు లాక్స్ వేసేస్తూ వచ్చేస్తున్నా అనమాట. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది ఇప్పటి వరకు. మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కచ్ వర్క్ మీద చాలానే ఉన్నాయండి ట్యుటోరియల్ వీడియోస్. ఇదిగోండి నీడిల్ పైకి వేసేసుకోవాలి థ్రెడ్. మీరు ఇందాక వేసిన లైన్ పైన ఉంది, కింద ఉన్న లైను కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇటువైపు ఉన్న లైను మనకి పైకి రావాలి. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మాత్రం కింద నుంచి తీసిన, ఈ ఒక్కసారి నేను కింద నుంచి తీసింది, మిగతా అంతా పైనుంచే తీసుకుంటూ వచ్చా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అది అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు తీసిన లైన్ కింద ఉంది కదా, అందుకని కార్నర్లో పైనుంచే నీడిల్ కిందకు గుచ్చేస్తున్నా. ఒకవేళ ఫస్ట్ మనం తీసిన లైన్ పైనుంచి తీస్తే కనుక కార్నర్లో కింద నుంచి తీసి కిందకు గుచ్చేసేయాలి. ఇప్పుడు బాక్స్లోంచి తీయాలి పైకి థ్రెడ్. ఇప్పుడు ఆ కార్నర్లోంచి నీడిల్ని మనకి ఇటు లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి వర్క్ అనేది. ఇది కూడా నేను చూపిస్తున్న డైరెక్షన్ ఇలా రావాలన్నమాట. ఇది మీరు చూసినట్లయితే ఒక ముగ్గేసిన లాగా ఉంది కదా డిజైన్.
సో మనం ముగ్గు ఎలా అయితే వేస్తామో ఈ డిజైన్ కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి. మనం కట్లు కుట్టడం కూడా అలాగే. ఓకేనా. లాక్లోంచి తీసి డైరెక్ట్గా నేను దేని కింద నుంచి తీయకుండా నెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీసాను. మీరు అబ్జర్వ్ చేయండి. తీసి మళ్ళీ డైరెక్ట్గా మనకు కార్నర్లో లాక్ ఏర్పడింది కదా, మళ్ళీ ఆ లాక్లోంచి తీసిన, మళ్ళీ పక్కనే దాని థ్రెడ్ ఆ లైన్ కింద నుంచి తీసిన అనమాట. సో మళ్ళీ అలాగే ఆ బాక్స్ వదిలిపెట్టి నెక్స్ట్ బాక్స్లో ఫస్ట్ లైన్ కింద నుంచి మీకు నేను ఫ్రేమ్ తిప్పుతుంటే కూడా అర్థం కావాలని చెప్పేసి నేను ఎక్కడ ఆపలేదు ఎడిటింగ్లో. ఓకేనా. మీకు అర్థం కావాలి క్లియర్గా అనేసి. ఇప్పుడు కార్నర్ వచ్చింది కాబట్టి ఇంకొక లాక్లోంచి కూడా తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ లాక్లోంచి తీస్తాము, మళ్ళీ డైరెక్ట్ ఇంకో లాక్లోంచి తీస్తాం. లాక్లోంచి తీసి ఫస్ట్ దాని పక్కన ఉన్న లైన్ కింద నుంచి తీసి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బాక్స్లో 4 లైన్స్ వచ్చాయన్నమాట. చూడండి, నేను ఫస్ట్ మనం కట్లు వేసినప్పుడు ఉన్న లైన్ ఒకటి, ఆ తర్వాత ఇలా కరువుగా ఉన్న లైన్ అది సెకండ్ అనమాట. ఇప్పుడు నేను లాగి చూపిస్తున్న లైను 3వ లైన్ అనమాట. ఓకేనా. మీకు అర్థమవుతుంది కదా. అంటే అట్నుంచి చూస్తే ఇది 3వ లైను, ఇప్పుడు నీడిల్ వైపు నుంచి చూస్తే అది సెకండ్ లైన్ అనమాట. అర్థమైంది కదా మీకు. కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు నీడిల్ తీస్తున్నాను చూడండి. ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ అది ఫస్ట్ లైన్. సో ఆ ఫస్ట్ లైన్ కింద నుంచి తీసా. నేను ఇటు నుంచి చెప్తున్నా కాబట్టి ఇది ఫస్ట్ లైన్ అవుతుంది. అటు నుంచి నీడిల్ వస్తే అటువైపు ఫస్ట్ లైన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం థ్రెడ్ లాగిన లైను సెకండ్ అవుతుంది. అది వదిలిపెట్టేసి ఇక్కడ కరువు తిరిగిన లైన్ ఉంది కదండి, అది థర్డ్ అనమాట. ఇప్పుడు ఆ లైన్ కింద నుంచి తీస్తున్నా, కరువు తిరిగిన లైన్ కింద నుంచి తీస్తున్నాం థ్రెడ్. ఇంకంతే. 4 లైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దాని కింద నుంచి తీస్తే సెకండ్ వదిలిపెట్టాలి, సెకండ్ దాని కింద నుంచి తీస్తే థర్డ్ వదిలిపెట్టాలి. అర్థమైంది కదా. ఇదిగోండి మళ్ళీ చెప్తున్నా మీకు డైరెక్షన్ ఎలా వస్తుందో నేను చూపించిన విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఈ బాక్స్ ఫిల్ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ బాక్స్లో మనం ఫస్ట్ లైన్ కింద నుంచి తీస్తాం. ఇందాక కూడా అంతే, మనం ఫస్ట్ ఒక లైన్ కింద నుంచి తీసి ఆ నెక్స్ట్ బాక్స్లోంచి డైరెక్ట్ తీసినాం కదా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి ఇందాక ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. ఇక్కడ మనకి ఈ కార్నర్లోంచి తీసిన తర్వాత 3 లైన్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా డైరెక్ట్గా తీసేయాలి. ఇంక ఇప్పుడు మాత్రం ఇప్పుడు కూడా డైరెక్ట్ తీసేయాలి, ఎందుకంటే ఇంకా 4వ లైన్ రాలే. సో ఇప్పుడు లాక్లోంచి తీసిన తర్వాత ఇప్పుడు 4 లైన్లు వస్తాయి మనకి. ఇప్పుడు మాత్రం నేను ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి మనం ఇప్పుడు థ్రెడ్ లాగినాం కదా ఇంతకుముందు, ఆ లైన్ సెకండ్, అది దాన్ని పక్కకు అనుకోవాలి నీడిల్ తోటి. అనుకున్న తర్వాత కరువు తిరుగుతూ వచ్చిన లైన్ ఉంది కదా, ఆ లైన్ కింద నుంచి తీస్తే మనకి ఇక్కడితో ఇంకో ఈ బాక్స్ ఫిల్ అయిపోయింది. ఇందాక ఒక బాక్స్, ఇప్పుడు ఒక బాక్స్. మళ్ళీ చెప్తున్నా మీకు డైరెక్షన్ ఎలా రావాలనేసి, కన్ఫ్యూజ్ కావద్దు. చాలా డీటెయిల్గా చూపించాను. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి సేమ్ మనం దారం ఇప్పుడు మనం లాగే లైన్ ఉంది కదా, ఆ లైన్ వదిలిపెట్టేసి కరువు తిరుగుతూ వచ్చింది కదా, ఆ లైన్ కింద నుంచి తీయాలన్నమాట. ఓకేనా. చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి కరువు తిరిగిన లైన్ కింద నుంచి తీసిన, ఫస్ట్ బాక్స్లో ఉన్న ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి సెకండ్ థ్రెడ్ వదిలేసి కరువు తిరిగిన లైన్లోంచి తీసిన అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకొక బాక్స్లోంచి తీయాలి. ఇక్కడ మళ్ళీ 3 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ లాక్లోంచి తీస్తున్నా. ఇప్పుడు కూడా ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు లాక్లోంచి తీస్తే మనకి 4 లైన్లు అవుతాయి. ఇప్పుడు మాత్రం ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ లైన్ కింద నుంచి తీయాలి. ఇదిగోండి నేను థ్రెడ్ లాగి చూపిస్తున్నా కదా, ఆ లైన్ కింద నుంచి ఆ లైన్ వదిలేసేయాలి.
నెక్స్ట్ మళ్ళీ కరువు తిరిగిన లైన్ అని చెప్పిన కదా, ఆ లైన్ ఇది ఇలా. ఓకేనా. ఇక్కడికి మనకి ఈ చిన్న డిజైన్ అంటే ఈ డిజైన్ ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో మిగతా అన్నీ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి కుట్టడం అన్నీ మీకు 1 బై 1 చూపిస్తా. సో దీనికి ఆపోజిట్లో మళ్ళీ సేమ్ అలాగే అనమాట. ఈ పైన ఉన్నది మాత్రం ఆల్రెడీ మీకు ఇందాక చూపించిన చూడండి, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా. కార్నర్లో అటు ఇటు ఆపోజిట్లో ఉన్నవి ఒకటి, ఇటువైపు ఉన్నవి ఇంకొకటి అనమాట. నేను ఆల్రెడీ ఇటువైపు ఉన్నది స్టిచ్ చేసి చూపించాను కదా, మీకు నెక్స్ట్ వీడియోలో పైన వైపు ఉన్నది చూపిస్తా. అయితే పైన వైపు ఉన్నది వేరే, కింద వైపు ఉన్నది వేరే అనమాట. మన ఇప్పుడు కుట్టింది మాత్రమే ఆపోజిట్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అటు ఇటు మాత్రం కొంచెం వేరే ఉంటుంది. అవి అందుకే 1 బై 1 నేను చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కచ్ వర్క్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.